నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయు. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి నన్ను రక్షింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపు. ఈ ఒక్క మాట ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నీ కృపను బట్టి నన్ను రక్షించు. నీ కృపను బట్టి నన్ను రక్షించుమని చెప్పినటువంటి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడంటే మరణంలో ఉన్నాడంట. కిందకెళ్తే గనక మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుగు తేలచున్నది, నా కన్నుల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారణ చేత నా కన్నులు గుంటలు పడినవి అని మొత్తం బాధంతా చెప్తూ ఒకే ఒక మాట, పాజిటివ్ మాట దాంట్లో చెప్తున్న మాట ఏంటంటే, నీ కృప చేత నన్ను రక్షించు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎంత దుష్టునైనా, దుర్మార్గునైనా, పాపినైనా నీ కృప చేత నన్ను రక్షించు అంటే కృప కరుణ వాత్సల్యంతో కదులుతుందంట. హల్లెలూయా. ఏంటి? కరుణ వాత్సల్యంతో కదులుతుందంట. ఇదే కీర్తనాకారుడు 59లో చూడండి, 16-17 వచనాలు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఇక్కడ కూడా ఈయనే రాస్తున్నాడు, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించు. నా బలమా కదా, కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించింది కదా కదా. ఏది 56:17లోనా? నా బలమా ఉందండి ఇక్కడ. అక్కడ అందుకోసం నేను అలా చదివాను, పొరపాటు చదివానేమో తెలుసుకున్నాము. నీ బలమా? పర్లేదు 59 కదా. పొరపాటు అయితే చేసుకోండి. 59 కదా. 59 కరెక్టే, మీరు చెప్తే కరెక్ట్. మరి ఈ ప్రింట్ తప్పు వచ్చింది అనుకుంటాను. నీ బలమును కూర్చి హల్లెలూయా. కృపణ కోసం ఈయన పాడుతాడంట, కీర్తిస్తాడంట. హల్లెలూయా. ఎందుకు కృపణ కోసం పాడతాడని కీర్తిస్తాడంటే, ఈయన ఒక్కడే ఎందుకు కృప కోసం పాడతాడో, ఎందుకు కీర్తిస్తాడో. నా బలమా నీ కృపను గూర్చి, లేకపోతే నీ బలమా కృపను గూర్చి నేను పాడుతాను అంటాడు, కీర్తిస్తాను అంటాడు. ఎందుకు దావీదుకి వీరికి అంత కృప ఎందుకు వచ్చింది అసలు? ఎలా వచ్చిందంటే కనుక ఈ కృప 1000 తరముల వరకు నేను నిన్ను కరుణించేదను అన్నాడు. నా ఆజ్ఞలను, నా కట్టడలను ఎవడైతే కనుక అనుసరించి నడుస్తాడో వాడికి 1000 తరముల వరకు కృప చూపక మానను అన్నాడు, కరుణించక మానను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 1000 తరాలు ఎక్కడున్నాయి? అబ్రహాము నుంచి తరం అంటే 100 సంవత్సరాలు. తరం అంటే
10 × 100 1000. 1000 తరాలకి కరెక్ట్గా దావీదు పుట్టాడు అనమాట. హల్లెలూయా. ఎన్ని తరాలకి? 1000 తరాలకి కరెక్ట్గా 1000వ తరంలో దావీదు పుట్టాడు. చూడండి, మీరు కొత్త నిబంధనకు రండి. కొత్త నిబంధనలో వంశావళి ఉంటారు కదా, వంశావళి చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. చదవాలి. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. పైన రాయేశాడు, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడకు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము మొదటిది, 2 యాకోబు యోదాను కన్నాడు, 3 యోదా ఎవరిని కన్నాడు? పెరెసును కన్నాడు. కాదు, 4వ వచనంలో యెస్రోము ఎవరిని కన్నాడు? అవి లెక్కేసుకోకూడదు, ఎవరిని కన్నాడు. కానీ ఆ ఇద్దరిలోంచి వస్తాడా దావీదు? ఆ ఇద్దరిలోంచి వస్తాడు దావీదు? పెరేసునే లెక్క. యోదా తాబర్నందు పెరేసును కనెను, జెరాహును కనెను. పెరేసు ఎవరిని కన్నాడు? యెస్రోమును కన్నాడు. ఆరామును కన్నాడు. అమినదాబు, నయసోను, 10వ వాడు దావీదు. కౌంట్ చేసుకుంటావు. 10వ వాడు దావీదు అంటే 1000 సంవత్సరాలకి 1000 తరములకు పుట్టినవాడు దావీదు. ఆజ్ఞను అనుసరించింది ఎవడు? కట్టడను అనుసరించింది ఎవడు? అబ్రహాము. కృప 1000 సంవత్సరం వరకు వచ్చేసింది. అది ఎవరి మీద ఉందంటే కనుక దావీదు మీదకి వచ్చింది. అందుకని మొట్టమొదటే రాసేసాడంటే ఏమని? అబ్రహాము కుమారుడకు దావీదు 1000 సంవత్సరాల వరకు కనికరించబడి విస్తారమైన కృపను పొందుకున్న దావీదు. హల్లెలూయా. అందుకే నీ కృపను బట్టే నన్ను రక్షించుము. అందుకే ఆ కృపల కోసం పాడతా అన్నాడు, ఈయన కీర్తిస్తానన్నాడు. నా బలమంతా ఉపయోగించి పాడతానన్నాడు, నీ బలమును గురించి నేను పాడతానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ కృపల మీద ఆధారపడగలిగితే చూడండి, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ దావీదు. నీవు ఈ రోజున నిజంగా ఆజ్ఞను గనక అనుసరించి, కట్టలను గనక అనుసరించి జీవిస్తే 1000 తరాల వరకు నీ పిల్లల మీద కృప వచ్చేస్తూనే ఉంటావు. హల్లెలూయా. మా అమ్మ చేసిన, మా నాన్న చేసిన సేవ కొరకు, చర్చ కొరకు, లేకపోతే నా కొరకు చేసిన ప్రార్థనలో నా మీదకి వచ్చేసినాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ 1000 తరాల కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7:9. ద్వితీయోపదేశ కాండము 7. కాబట్టి దేవుడైన యెహోవా, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచొప్పువాడనియు, నమ్మదగిన దేవుడనియు, తన్ను దేశించి అవసరం లేదు. ఏం చేస్తాడంట? నిబంధన స్థిరపరచాడంట. రెండోది కృప చూపిస్తాడంట. 1000 తరాలకి కరెక్ట్గా దావీదు 1000 తరంలో పుట్టాడు. హల్లెలూయా.
అందుకని ఆయనతో నిబంధన చేశాడు. నిబంధన మందసాన్ని ఆయనకి ఇచ్చి పడేశాడు. హల్లెలూయా. నిబంధన ఆయనతో చేశాడు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారికి. మా పిల్లలు చెడిపోయారండి అని అంటాం కదా. నువ్వు ప్రేమించి ఆజ్ఞను నడుచుకుంటే నీ పిల్లలు చెడిపోరు, నిబంధన స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు చెడిపోరు. నీ పిల్లలు కాదు, 1000 తరముల వరకు చెడిపోరు. ఎక్కడో అబ్రహాము ఒక్క ఆజ్ఞ, నా మాట విని నేను చూపించే దేశంలోకి నువ్వు వెళ్తావా? ఎస్. ఇంకా ధర్మశాస్త్రం వచ్చేటప్పటికి రాలే, అయినా సరే తన ఆజ్ఞకు లోబడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏమి రాలే. ఇలా చేయకపోతే నీకు తీర్పు ఉంటుందనే తీర్పులేమి రాలే. న్యాయ విధులు కట్టడలు ఏమీ రాలే, ఏ లా రాలే. కానీ ఒక్క మాటకి ఆయన ఆజ్ఞకి లోబడిపోయి వెళ్ళిపోతున్నాడు అంతే. అందువల్ల 1000 తరములకి వరకు కృప చూపిస్తే లాస్ట్ 1000 తరాలు చూపిస్తున్నాడు. 1000వ తరంలో ఎండింగ్ వచ్చినోడితో నిబంధన చేస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ 1000 తరాలు చూపిస్తున్నాడు. అలా 1000 తరాలు చూపిస్తున్నాడు. కాబట్టి దావీదుతోటి దేవుడు అన్నాడు, ఎవడో ఒకడు నీకు ఇచ్చిన కృపను బట్టి ఎవరికో ఒకరికి సింహాసనము నీ 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 వంశంలో ఉండకుండా మాట్లాడు. నేను వచ్చే వరకు కూడా నీ రాజ్యంలో నీ కొడుకును పుట్టిన నీ వంశంలో చూస్తున్న ఎవరికో ఒకరికి సింహాసనాన్ని ఇస్తానే ఉంటానండి. హల్లెలూయా. చాలా సంవత్సరాలకి సింహాసనం లేదు ఇజ్రాయేల్కి. కానీ ఇప్పుడు నెతన్యా ఎవరు వచ్చారు? ప్రధానమంత్రి నెతన్యాహు. సింహాసనం ఉంది బెంజమిన్ నెతన్యాహు. హల్లెలూయా. ఒక్క ఎక్కడో యాక్చువల్గా ఆయనకు వచ్చిన కోపాన్ని బట్టి ప్రపంచ దేశాలన్నిటికీ విసిరేశాడు, ఇజ్రాయేల్ దేశాన్ని లేకుండా చేశాడు. కానీ కృపను బట్టి మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు చెప్పాడు, నీకు సింహాసనం లేకుండా ఉండదయ్యా, నీ కడుపును పుట్టినోడికి సింహాసనం లేకుండా ఉండదు. కృపను బట్టి అందుకని నీ కృపను బట్టి నన్ను రక్షించము, నా నీతిని బట్టి కాదు, నా క్రియను బట్టి కాదు. హల్లెలూయా. నా పరిశుద్ధతను బట్టి కాదు, నాకేదో పెద్ద వాక్యం తెలుసని కాదు, అవన్నీ కాదు. నీ కృపను బట్టి మాత్రమే నన్ను రక్షించుము, నీ కృపను బట్టి మాత్రమే నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా. అబ్రహాంతో నిబంధన చేశాను, ఆ నిబంధన బట్టి మీకు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అబ్రహాములాగా మారి నిన్ను బట్టి 1000 తరాల వరకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ ఆజ్ఞలను కట్టడలను ఆయన్ను అమితంగా ప్రేమించగలగాలి. నీ పిల్లల 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 వరకు కూడా 1000 తరముల వరకు కూడా, ప్రభువు రాకడ వరకు కూడా. ఇంకెంతో లేదు, 200 సంవత్సరాలు ఉంది ప్రభువు రాకడికి. ఈ మొక్క సింహగాడు 200 సంవత్సరాలు ఉందని చెప్పాడు, ఆయన వేసుకున్నా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 600 సంవత్సరము మొదటి 600 సంవత్సరంలో భూమి మీదకి జనములు వచ్చినాయి అని ఉంది. 600 కరెక్ట్గా 6000 సంవత్సరంలో ఈ విశ్వం మీదకి జనములు రాబోతున్నాయి రాకడికి. యూదుల లెక్క ప్రకారం 5878వ సంవత్సరం కాబట్టి ఇంకా సుమారుగా 200 సంవత్సరాలు ఉందని నా లెక్క. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన లెక్క చెప్తున్నాను. చెప్తే ప్రపంచానికి కూడా చెప్తా ఈ లెక్క ఏంటో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 200 సంవత్సరాలు అంటే ఇంకా 2 తరాలు అంతే. ఎన్ని తరాలు? ఇంకా 2 తరాలు. ఈ 2 తరాల్లో నువ్వు ఎంతగా దేవుని ఆజ్ఞల్ని కనుక పాటించగలుగుతావో నీకు పుట్టబోయే పిల్లల మీదకి, నీకున్న గర్భఫలాల మీదకి, వారి గర్భఫలాల మీదకి అత్యధికముగా అంతగా కృప విస్తరిస్తాను. హల్లెలూయా. జాబ్ కోసం కాదు, ఉద్యోగం కోసం కాదు, బిజినెస్ కోసం కాదు, అది కోసం దీని కోసం కాదు. ఆయన ఆజ్ఞల విషయమైన, సేవ విషయమై
ఆయన కృప విషయమై నువ్వు ఎంతగా తీవ్రత కలిగి అబ్రహాములాగా ఆయనకు లోబడి వెళ్ళిపోతూ ఉంటావో అందువలన ఆయన కృపను విస్తరిస్తావు. నీ కృపను బట్టి అన్నాడు. ఏంటా కృపలో ఉందంటే కరుణా వాత్సల్యం ఉంది. మందస్సు మీద ఉన్నది ఆయన కృప. కరుణా పీఠం అని పిలువబడుతుంది. మందస్సు మీద పైన ఒక పలక పెడతారు, దాన్ని కరుణ, అదే కృప. ఆ కృప ఎలా ఉంటుందంటే కనుక ఎర్రని రక్తంతో ఉంటుందంట. అందుకని కింద ఆ కరుణాపీఠం మీద పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి దాన్ని ప్రతిష్ఠిస్తూ ఉండేవారు. ఆ రక్తం ప్రతి పాపాన్ని కడిగేస్తూ ఉంటుందంట కృప. ఇప్పుడు ప్రభువా నీ కృపను బట్టి నన్ను రక్షించు అని ఒక మాట చెప్తుండే కానీ ఆ కరుణాపీఠం మీద ఉన్న ఆయన రక్తము నీ మలినాలన్నిటినీ కడిగిపడేస్తుంది. నీ పాపాలు శాపాలన్నింటినీ కడుగుపడేసి ఆజ్ఞను కట్టడను అనుసరిస్తేనేమో 1000 తరాలు, అనుసరించే వాడికి ఏమని ఉంది అక్కడ దేవచనంలో కింద? నన్ను ద్వేషించు, తన్ను ద్వేషించే వాళ్ళు ప్రతి వాడిని నీవు తెలుసుకోవాలి. నీకు రావలసిన ఆయన తను ద్వేషించే వారి విషయమై ఆలస్యము చేయక ఆ దండను రాదు మన మీద. ఆ కరుణాపీఠం మీద ఉన్న రక్తం వచ్చి ఆపేస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? నీ కృపను బట్టి నన్ను రక్షించు, నీ కృపను బట్టి నన్ను లేవనెత్తు, నీ కృపను బట్టి నన్ను బలపరచు, నీ కృపను బట్టి నీ కృపారెక్కల కింద నన్ను దాయి అని ఎప్పుడైతే ఆయన కృపారెక్కల కిందకి ఆయన కృప మీద ఆధారపడిపోతావో నీ పితరులు ఎవరన్నా లిస్ట్ చూస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నీ పితరుల లిస్టులో దావీదు లాంటి, దావీదు కన్నా ముందున్న లిస్టులో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడని రాస్తున్నాడు కదా, ఆ అబ్రహాములు ఎవరైనా ఉన్నారా అంటే చూస్తాడు. అబ్రహాం లాంటి విశ్వాస వీరుడు ఎవడైనా ఉన్నాడా, అబ్రహాం లాంటి నమ్మకస్తుడు ఎవడైనా ఉన్నాడా, అబ్రహాము క్రియల మూలంగా కూడా నీతిమంతుడిగా తీర్చబడాడు, అట్లాంటి అబ్రహాం ఎవడైనా ఉన్నాడా అని చూస్తాడు. అబ్రహాం క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడిన. హల్లెలూయా. అబ్రహాం క్రియల మూలంగా అట్లాంటి వాడు ఎవడో ఉన్నాడని చూస్తాడు. చూసిన వెంటనే దేవుని యొక్క కృప అధికముగా మన మీదకి వచ్చేస్తాడు. అది 1000 తరముల వరకు కృప చూపించడం అంటే దావీదు 1000వ తరంలో వచ్చిన 10వ వాడు 100 సంవత్సరాల కాలమానం లెక్క ప్రకారం కట్టుకుంటే అబ్రహాము వంశంలో దావీదు అత్యధికముగా కృప పొందాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే నిబంధన స్థిరపరుస్తా అన్నాడు కదా. నిబంధన స్థిరపరుస్తానని చెప్పినవాడు సౌలుతో నిబంధన స్థిరపరచలే. సౌలుతోటి నిబంధన స్థిరపరచలే. సౌలుతో నిబంధన చేసుకున్నది మనుషులు, దావీదుతో నిబంధన చేసుకున్నది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సమూయేలు కూడా నిబంధన పుత్రుడు ఎవడో అర్థం కాలే. నిబంధనలో ఉన్న కృప పొందిన 1000వ తరంలో వచ్చిన ఈ దావీదు ఎవడో అర్థం కాలే. మొదటి నుంచి లెక్కేసుకుంటూ వస్తున్నాడు. శక్తి సామర్థ్యాలు, బలాలు, ఆయన జ్యేష్ఠత్వాలు, రకరకాల హోదాలు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. కానీ నిబంధన నేను కోరుకున్న దావీదు అన్నాడు. నీ పిల్లలను కోరుకోవాలనుకుంటాడు దేవుడు, నీ గర్భఫలాన్ని కోరుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గర్భఫలాలను ఆ విధంగా ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ నువ్వు అబ్రహాములాగా విశ్వాస వీరుడిగా మారిపోవాలి. అబ్రహాముల నీతిమంతుడిలాగా మారిపోవాలి. అప్పుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. అప్పుడు ఆ కృప వచ్చి నిబంధన చేసుకోవడం మొదలు పెడతాడు. సౌలుతో మనుషులు, రాజులు, ప్రజలు నిబంధన చేసుకున్నారు. కానీ చిన్నవాడైన దావీదుతో దేవుడే నిబంధన చేసుకున్నాడు. ఇతడు నా హృదయానుసారుడు, నేను కోరుకున్న దావీదు, అతన్ని నువ్వు అభిషేకించు అంటున్నాడు. వస్తున్నా అతన్ని అభిషేకించు అంటాడు.
హల్లెలూయా, హల్లెలూయా. బెన్యామీను గోత్రంలో సౌలు తప్పిపోయాడు. కొంతకాలానికి అదే గోత్రం మీదకి ఒక 1000 తరాలకి మరలా సౌలు అని పౌలు తయారయ్యాడు. కృప పొందుకోండి. హల్లెలూయా. బెన్యామీను గోత్రంలో సౌలు తప్పిపోయాడు. అదే బెన్యామీను గోత్రంలో సౌలు అనే పౌలు అత్యధికమైన కృపను పొందుకోవడానికి సిద్ధమైపోయాడు. కాబట్టి ఆ గోత్రంలో కృప ఇవ్వదని చెప్పట్లా. ఏ గోత్రానికైనా, ఏ కులానికైనా, ఏ మతానికైనా, ఏ జాతికైనా, ఏ వర్ణానికైనా నీ కృపను బట్టి అనగా ఆ కృప దగ్గరికి వెళ్తే చాలు, ఆయన ఎటువంటి కార్యాలను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆశ్రయపురం కృప దొరుకు స్థలం. ఏంటి అంటే యేసుప్రభువే దొరికేస్తాడు, ఎవడో దొరకడు. అదే ప్రవక్త దొరకడు ఇక్కడ. అది అది ఇది కాదు దొరికేది, యేసుప్రభువే దొరికేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప దొరుకుస్తాడు ఆశ్రయపురం. ఆ కృపలో ఆ కృప మనకు వస్తున్న సమస్తాన్ని, కీడంతటిని, ఆ కృపంతా, శాపమంతటిని, ఆ పాపమంతటిని ఆ కృప తీసేసుకుంటుందంట. ఆ కృపలో ఉన్న సమస్త సమృద్ధిని, సమస్త జీవమును, సమస్త మేలును మనకు దాచి ఉంచేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు ఒంటరిగా కృపను గురించి పాడుతూ ఉన్నాడంట. అరణ్యంలో కృపను గురించి పాడుతూ ఉన్నాడంట. కానీ అప్పటికే సౌలుని 1000 మంది అంటున్నారంట. హల్లెలూయా. కానీ దావీదు మాత్రం 10,000 మంది. నువ్వు 10వ వాడు దావీదు, నువ్వు 10,000 వాడు. నువ్వు 1000 తరములు కరెక్ట్ ఎండింగ్లో వచ్చిన 10వ వాడు. నువ్వు అబ్రహాము అసలైన సంతానాన్ని నువ్వు. అందుకని ప్రభు యేసు ప్రభు కొత్త నిబంధనలో స్వస్థత చేయాలన్నా, డెలివరెన్స్ చేయాలన్నా, ఈమె అబ్రహాము కుమార్తె కాదా, ఈమె అబ్రహాము కుమార్తె కాదా అంటాడు అన్నా అని ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడా. అక్కడ పరిశుద్ధాత్మ డైరెక్ట్గా రాసింది ఏంటంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 10వ తరమైనటువంటి 10వ వాడైన 1000 తరముల వరకు కరుణించబడినటువంటి కృప మన కుటుంబాన్ని ఆవరించడానికి, కమ్ముకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ కృప యందు నీవు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం. ఎవరిని? పౌలు దావీదును స్థాపించడానికంట. ఒకరిని స్థాపించడానికి ఎవరైనా కొట్టేస్తారా అమ్మా? ఒకరిని స్థాపించడానికి దేవుడు సౌలుని కొట్టుపడేశాడు. ఎందుకు? నిబంధన నీతో చేశానని చెప్పి. చదవండి నాకు మొదటి నుంచి చదవాలి. నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన. ఓహో, దేవుడు కొట్టేశాడా? అమాలేకుని చంపేశారు అనుకుంటున్నాడు. హల్లెలూయా. మనుషులు కోరుకుంటే అలా ఉంటుంది, కృప కోరుకుంటే ఎలా ఉంటుంది. హల్లెలూయా. మనుషులు చాలా మంది ఇక్కడ ఏదో అనుకుంటారు, కానీ కృప నన్ను కోరుకుంది. ఆశ్రయపురాన్ని కృప కోరుకుంది. హల్లెలూయా. ఆశ్రయపురాలు స్థాపించమని ఆ పేరు పెట్టింది, ఆ స్థలాలు స్పెసిఫిక్గా చూపిస్తుంది కృప. హల్లెలూయా. అందుకనే ఆ రాకడ వచ్చే వరకు ఆ కృప స్థలాలు అనగా ఆ ప్రార్థనా స్థలాలు ఉంటాయని ప్రభు ముందే అసలు నాకు ఇంకా ఈ స్థలం చూపించకముందే ఆ పాట ఇచ్చేశారు. హల్లెలూయా. నీవు కోరుకున్న స్థానము ఈ ఆశ్రయపురము, నీ మనసు నీ కన్నులు నిత్యము నిలుచును.
ఇచ్చట చేయు ప్రార్థన ఆలకించుము. మేము చేయు ప్రార్థన ఆలకించుము. నేను చేయు ప్రార్థన ఆలకించుము. ఆరింగి నేల ఉన్నంత వరకు అంటే ప్రభు రాకడ వరకు, ఆరింగి నేల ఉన్నంత వరకు ఇచ్చట చేయు ప్రార్థన ఆలకించుము. మేము చేయు ప్రార్థన ఆలకించుము. నీవు కోరుకున్న స్థానము ఈ ఆశ్రయపురము. నీవు కోరుకున్న స్థానము ఈ ఆశ్రయపురము. నీ మనసు నీ కన్నులు నిత్యము నిరుపుము. ఇచ్చట చేయు ప్రార్థన ఆలకించు. నిబంధన చేశాడు. ఇప్పటి వరకు ఆ రాకడ వరకు, ఆయన వచ్చే వరకు ఇక్కడ చేసే ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే రాజుల గుడికి రాజులు అధికారులు ముందు కూడా నేను చెప్పిన మాట అదే, ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. ఇది ఆయన కోరుకున్న స్థానం. మనుషుడు నేను కోరుకుంటే నిలబడదు, నువ్వు కోరుకుంటే అవరు. ఆయన మనతో నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధనలో ఉన్న అందరి మీద కూడా అదే ప్రభుత్వం పనిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఎప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించుకుంటాడో, ఎవరిని ఎప్పుడు ఇక్కడ నిలబెట్టుకుంటాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. కానీ ఆ కృప మాత్రం నిబంధన చేసి ఉంది. ఆయన రాకడ వరకు ఆ కృప మనం నిలుపుతూ ఉంటుంది. హల్లెలూయా. సౌలు విషయంలో మనుషులు కోరుకున్నాడు. ఈయన విషయం, దావీదు విషయంలో దేవుడు కోరుకున్నాడు. నేను కొట్టివేసిన అన్నాడు. ఒక నిబంధన చేసిన వాడిని నిబంధన చేసిన వాడిని స్థాపించడం వరకు నిబంధన లేని ఒక వ్యక్తిని కొట్టివేస్తాడంట. హల్లెలూయా. కానీ సౌలు కొంచెం యుద్ధాలు చేసి హంగామాలు చేసి ఒక 40 సంవత్సరాలు తిప్పుండొచ్చేమో. కానీ దావీదు తరమబడుతూ ఉండొచ్చేమో, నెట్టబడుతూ ఉండొచ్చేమో, ఏడవబడుతూ ఉండొచ్చేమో, గేలి చేయబడుతూ ఉండొచ్చేమో, అవమానపరచబడుతూ ఉండొచ్చేమో. అతని పరుపు తేలుతూ ఉందంట. అతని కన్నీరు, అతని గుంటలు పడుతున్నాయంట. కన్నీరు కాల్చి 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 కన్ను. అట్లాంటి పరిస్థితులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుమతించినా కూడా నిబంధన నీతోనే చేశాడు. నిత్య నిబంధన చేశాడు. అది మార్పు లేని మారని నిబంధన. హల్లెలూయా. చదవనమ్మా. నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు. కొట్టేసాడంటే కృప దూరం అయిపోద్ది, విసర్జించాడంటే కృప దూరం అయిపోద్ది. కృప దూరం అయినట్లు ఎవరికి? నీకును నీ కుమారుడైన సొలొమోనుకును నా కృపను దూరం చేయనన్నాడు. హల్లెలూయా. దావీదుతో చెప్తున్నాడు, నీకే కాదు అతనికి, అతను చేస్తున్న పాపాలను బట్టి అతన్ని నేను చంపేస్తాను అనుకున్నామేమో, నరికేస్తాను అనుకున్నామేమో, సౌలులాగా చంపను. నిన్ను బట్టి, నీకు అబ్రహామును బట్టి నీకు వచ్చేసింది కృప. నిన్ను బట్టి ఇప్పుడు నీ కుమారుడు కాదు, ఎవరో ఒకరు సింహాసనము ఈ రాజ్యంలో ఉండకుండా మార్చడం. అంటే రూల్ చేసే అధికారం ఇచ్చేస్తాను. కాబట్టి భయపడద్దు దావీదు. అతనికి నా కృపను దూరం చేయ, నీ కుమారుడికి నా కృపను దూరం చేయ. ఎందుకు చెప్తానంటే మీ పిల్లలకి, మన పిల్లలకి, మన బిడ్డలకి, మన సంఘంలో ఉన్న పిల్లలకి దేవుని కృప నిత్య నిబంధన చేయవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒక దావీదులాగా మారిపోవాలి. ఒక సొలొమోను మహారాజులాగా జ్ఞానవంతులుగా మారిపోవాలి. అబ్రహాములాగా మారిపోవాలి. సమూయేలులాగా మారిపోవాలి. ఒక పౌలులాగా. ఏ బెంజమిన్ గోత్రం ఎన్నిక లేని గోత్రము. అందుకని దావీదు ఏమంటాడు, నా గోత్రము ఎన్నిక, పురుగు వంటి వాడిని అని. దావీదు అంతరాజే ఉన్నప్పటికీ కూడా కృపే నాకు ఆధారం అంటాడు. సౌలు అయితే నా ఈటి చూడు,
అది చూడు ఇది చూడు అన్నాడు. ఇతనైతే మాత్రం నీ కృప తప్ప నాకు ఆధారం లేదు. సౌలు యొక్క డాలుని, సౌలు యొక్క శిరస్థానము ఇతని మీద పడుతుంటే మొయలేకపోతున్నాడు. అయ్యా నీ 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 తెలివి నీ బుద్ధితో చేసి నీవి నాకు వద్దు, ఆయన కృప చాలు. కృపను బట్టి అనే మాటకి ఎంత లోతుందంటే, నీ కృపను బట్టి నేను చాలా త్వరపడుతున్నాను, నరకబడుతున్నాను, వేదనలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, అయినా ఎన్ని కాదు, నీ కృప నాకు చాలు, నీ కృపను బట్టి నన్ను లేవను. హల్లెలూయా. ఆ కృప నన్ను బలపరుస్తుంది, ఆ కృప నన్ను లేవనెత్తుతుంది. కోట్లు పెట్టిన కొనలేనిది నీ కృప, ప్రాణమిచ్చిన పొందలేనిది నీ ప్రేమ, ఉచితమైనది నీ కృప, శాశ్వతమైనది నీ ప్రేమ, ఉచితమైనది నీ కృప, శాశ్వతమైనది నీ ప్రేమ. ఆ కృప కొరకు కనిపెట్టుకో, ప్రభు పాదాలనే పట్టుకో. ఆ కృప కొరకు కనిపెట్టుకో, ప్రభు పాదాలనే పట్టుకో. కోట్లు పెట్టిన కొనలేనిది నీ కృప, ప్రాణమిచ్చిన పొందలేనిది నీ కృప. కడుదీనులకు కృపను చూపిస్తావు, అహంకారులను అణిచివేస్తావు. కడుదీనులపై కృపను చూపిస్తావు, అహంకారులను అణిచివేస్తావు. దావీదేమో నీ కృపను పొందెను, సౌలేమో నీ కృపకు దూరమాయెను. దావీదేమో నీ కృపను పొందెను, సౌలేమో నీ కృపకు దూరమాయెను. కోట్లు పెట్టిన కొనలేనిది నీ కృప, ప్రాణమిచ్చిన పొందలేనిది నీ ప్రేమ. పాపులపై ప్రేమను కురిపిస్తావు. ఈ పాపే అనేది మాట, పరిశుద్ధత నీతి యథార్థం ఉన్నాడు అనలేడు. అందుకే ఆయన పాపేని ఆయన ఎరిగి ఉండి ఆయన అంటాడు, నాలో నీకు ఆయాసకరమైన ఏమన్నా ఉంటే నాకు బయలుపరుస్తావయ్యా, నేను తీసేసుకుంటానంటాడు. మనం ఒకరు చెప్తే వినం, ఒకరు మనం చెప్పామనుకో, ఈడు కోపంతో చెప్తున్నాడు, మన మీద దేశంతో చెప్తున్నాడు, పగతో చెప్తున్నాడు అనుకుంటారు ఎదర సీట్లో ఉన్న ఇద్దరు. కోపం అసలు కోపంతో చెప్తున్నాడు మా మీద అనలేదు. ఏమనుకుంటారు? మందే డిసెంబర్ 14ని ఏం జరిగింది? ఆ రోజుని జకరియా జేమ్స్ స్టేటస్ పెట్టాడు. ఏం పెట్టాడు? జేమ్స్ స్టేటస్. కోపడలే, అది నేను చెప్పలేదు, ఇంకా నువ్వు చెప్తున్నాను. ఏం పెట్టిన స్టేటస్? వచ్చేది ఎక్కడికి? ఇక్కడికి ఆరాధన. ఇక్కడ ఈరోజు ఏం మీటింగ్? డిసెంబర్ 14ని క్రిస్మస్. ఏం స్టేటస్ పెట్టాడు? ఆడిగే పరిశుద్ధాత్మ అనుకోలేదు, ఈడేం పరిశుద్ధాత్మ పోతే బాధలు మాడుతున్నా, దర్శనాలు వద్దా అంటాడు. స్టేటస్ అది పెట్టాడు, కానీ దేవుడు కోపడతాడు. ఎవడు? దేవుడు కోపడతాడు. స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టానమాట. స్క్రీన్ షాట్ తీసి అట్లా చాలా చూశాను, మీలో కూడా నేను. కానీ ఎందుకు చెప్తున్నాడు? అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పాపనయ్యా అని ఒప్పుకుంటే కానీ కృప బయటికి రాదు. కృపకున్న లక్షణం ఏంటంటే, అయ్యా నువ్వే నాకు ఆధారం, నేను పాపనయ్యా,
నేను దోషినయ్యా, అయ్యా నీ కృప నాకు కావాలయ్యా అని చిన్న కేకేస్తావేమో, వెంటనే ఆ కృప వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. ఆ కృప వచ్చి లేవనెత్తుతుంది, ఆ కృప వచ్చి బలపరుస్తుంది. గాఢాంధకారపు లోయలో వెళ్ళిపోయినా కూడా ఆ కృప వచ్చి చేయి చాపి పైకి లేవనెత్తేస్తుంది. ఆ కరుణాపీఠం మీద ఉన్న కరుణ, వాత్సల్యము, తల్లి కన్నా మిన్న కన్నా, తండ్రి కన్నా మిన్న కన్నా వాత్సల్యం నీ మీద రావాలంటే అమ్మా అని అన్నాడు అంతే. ఎరిమేగాడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎరిమేగాడు ఎన్ని అల్లలు చేసినా అదమ్మ నా ఊరికి అంటది. హల్లెలూయా. వాత్సల్యం, హల్లెలూయా. వాత్సల్యం, కరుణా వాత్సల్యం. అందుకనే తల్లి కన్నా మిన్నైన కరుణా వాత్సల్యం అన్నాడు ఆయన. ఎలా కలుగుతుంది? నేను పాపిని అని చెప్తే కరుణ వాత్సల్యం కదిలిపోతుంది, కనికరము కదిలిపోతుంది, ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎందుకు? అక్కడ కరుణాపేట మీద ఉన్న రక్తము పట్టుకుని ఆయన బయలుదేరతాడు. నిన్ను సంహరించడానికి కాదు, నీలో ఉన్న దురాత్మ, చీకటి, అంధకార స్వభావాలను, పాప స్వభావాలను ఆ వేళ్లతో సైతం పెకిలించేసి నిన్ను సౌలులా కాదు, సౌలుగా ఉన్న నిన్ను పౌలుగా మార్చేయడానికి. పడిపోయినా కూడా సౌలుకి పొగర తగల. ఎవడో అంటున్నాడు దేవుడిని, ఎవడ ప్రభువా నీవు ఎవడో అన్నాడు, పడగొట్టమన్నాడు. నీకు ఎవడో ప్రభువా నీకు దండం ఎవరు అంటలేదు, నువ్వు ఎవడో ఏంటన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు హింసించుకున్న యేసుని అన్నాడు. హల్లెలూయా. ఎందుకు పడగొట్టించుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప, అంత గొప్పది కృప. ఆ కృప కొరకు గనక మనము పాపులపై ప్రేమను పాపినంటే చాలు, పాపులపై ప్రేమను కురిపిస్తావు, మరో మనసులను కఠినపరుస్తావు. ఈ పాపులనేటువంటి ఇశ్రాయేలీయులు అందరూ కూడా మంచిగా తింటాము, మళ్ళీ ఇది తిరగడం మోషే మీద. మళ్ళీ దేవుడే మోషే వెళ్ళి ప్రభు కృప చూపించేవాడు. ఓకే సరే కృప చూపిస్తానులే, వాళ్ళని చంపనులే అంటాడు. హల్లెలూయా. ఈ ఫరో అయితే ఎవడరా దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈ నేసే అంటారా ఎర్రసముద్రుడు అన్నాడు. ఎర్రసముద్రుడు ఏసే. కాబట్టి మన ప్రతి చిన్న చిన్న విషయం, నేను ఎన్నో లోపాలు ఉన్నాయి నాలో, అవన్నీ విషయాన్ని ప్రభు ఈ లోపం తీసేయండి, ఈ పాపం తీసేయండి, ఈ శాపం తీసేయండి నేను అడుగుతూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటి ప్రభు రిమూవ్ చేస్తూనే ఉంటాను. ఎలా మారిపోతామంటే లాస్ట్కే ప్రభువులా మారిపోతాం. పౌలులా కాదు, ప్రభువులాగానే మార్చేస్తాకు వచ్చింది ఆ కృప. పాపులపై ప్రేమను కురిపిస్తావు, ఫరో మనసులను కఠిన ఒప్పుకొని ఏ మనసు ఉందో దాన్ని కఠినపరుస్తాడు దేవుడు. ఒప్పుకొని ఏ మనసు ఉందో దాన్ని కఠినపరుస్తాడు. వీడు నా ముందు ఫోన్ మాట్లాడదాకే భయపడతారు, వీడు కూర్చుని హలో అంటాడు. ఎవరు? అదే నా ముందు ఫోన్ మాట్లాడదాకే నా దగ్గర నాకున్న పిల్లలు పొరుగునట్టారు. ఏ కొంచెం అన్నాడు. అయ్యో ప్రభు ఏంటి 40 నిమిషాలు మాట్లాడి వచ్చాడు లోపల. ఎంతసేపు మాట్లాడామన్నా? అదొక 19 నిమిషాలు. 40 నిమిషాలు మోకాడు పై ఒక్క నిమిషంలో కానీ అక్కడ ఉన్న బెడ్ సీట్ని కానీ తలుపుని కానీ పట్టుకున్నావా నీకు చెంప పగిలిపోతుంది. 40 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. 4 గంటలైనా మనం ఫోన్లో వాడతాం కానీ 4 నిమిషాలు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. లోపడ్డాడు. కృపధికమగునుగా, కృపధికమగునుగా, కృపధికమగునుగా. ఆ కృప మనకు వచ్చిందంటే అంతకుముందు నిన్ను బలహీనపరుస్తున్నది ఏదో ఉందో ఆ వేర్లు తీసేసి అక్కడ తన కృపతో నింపి ఆ కృపతో నిన్ను రక్షించడం కాదు, నీ ద్వారా అనేక నశించే వాళ్ళని కూడా రక్షిస్తుంది ఆ కృప.
బలహీనతలు మనిషికి సాధ్యం. ఈ శరీరం ఉన్నంత కాలము నాలో మంచి నియమమే లేదన్నాడు పౌలు గారు. బలహీనతలు సాధ్యం, బలహీనతలు ఉంటాయి. కానీ ఆ కృప వస్తే ఆ బలహీనతలున్న స్థానాన్ని అంతా ఆక్యుపై చేసుకుని నిన్ను బలపరిచి నీ కృప యందు నన్ను బలవంతుడిని కన్నిమ్మని ప్రభు చెప్పినట్టుగా బలవంతుడు అయిపోతాను. నీ కృప మూలముగా నేను బలవంతుడు అయిపోయినట్టు. నాలో ఉన్న ముళ్ళు తీరనన్నావు, నా కొరకై మరణపు ముళ్ళును విరిచావు. నాలో ఉన్న ముళ్ళు తీరనన్నావు, నా కొరకై మరణపు ముళ్ళును విరిచావు. నా కృప నీకు చాలునన్నావు, నీ కృపతో నన్ను నడుపుతున్నావు. నా కృప నీకు చాలునన్నావు, నీ కృపతో నన్ను నడుపుతున్నావు. నన్ను విడువనన్నావు, ఎన్నటికీ అనాథగా విడువనన్నావు. నన్ను మరువనన్నావు, ఎన్నటికీ అనాథగా విడువనన్నావు. హల్లెలూయా. ఆ ముళ్ళంట సాతాను దూత అని రాస్తే బైబిల్ చెప్తుంటే పీడి సుందరరావు బ్యాచ్ అంతా వ్యభిచారం అని రాశారు. ఏమన్నా సరే సౌలు వ్యభిచారం చేస్తున్నాడు సంఘాలకి ఆ బ్యాచ్ స్టేటస్లో పెట్టుకుంటున్నాము. అది హల్లెలూయా. ఏమని పెట్టారు? వ్యభిచారం అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రసంగికులు. వాక్యం ఏం చెప్తుంది? సాతానే దూతగా ఉన్నాడు లోపల. సాతాను పెట్టాడంట దేవుడు. ఆడు మరణపు లేని విషయం. నేను దీన్నే డీకోడ్ చేశాను చాలా కాలం. అప్పుడు ప్రభు చెప్పినాడు, ఆడు మరణపు ముళ్ళు, ఆ ముళ్ళునే నేను విరిచాను. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ అని అడుగుతున్న కారణం ఏంటంటే ఆ ముళ్ళు పౌల్లోకి వచ్చింది. ఆ పౌల్లో వచ్చిన ఆ ముళ్ళును ఆయన విరిచివేసినప్పుడు ఆయన ప్రత్యక్ష చేసినట్ట, నీలో ఉన్న ఆ ముళ్ళును నేను సిలువలో విరిచేశాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? అప్పుడు రాస్తున్నారు ఆయన, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని పౌలు గారు రాస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడు భక్తుడు పరిశుద్ధుడిని వేరే యాంగిల్లో బోధించారు. హల్లెలూయా. అందుకనే కృప ఆయన ఎప్పుడైతే వ్యభిచారం అన్నారో వెంటనే ఇందాక చదివాం కదా, దుష్టుల మీద 1000 తరాల మీదకి కృప, పాపులను ఒప్పుకుంటే లేదా కనుక కట్టడం ఆజ్ఞను అనుసరిస్తే కృప విస్తరిస్తుంది. లేనివాడి మీదకి ఏమవుతుంది? వెంటనే దండన అవుతుంది కదా. మొత్తం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నదంతా వ్యభిచారం అని వ్యభిచారం చేస్తారని బట్టబయలైపోయింది. టీవీలో వీడియోలో ఒక్క కనస ఆ పిడి సుందర నోట్లో నా కొడుకులు వ్యభిచారం చేశారని చెప్పారు. హల్లెలూయా. మొత్తం ప్రసన్న బాబు, కిషన్ బాబు మొత్తం అంతా వ్యభిచారులు అయిపోయారు. ఎవరు వ్యభిచారం అన్నారు? నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అట్లాంటి వ్యక్తిని వ్యభిచారిని అన్నారు. వ్యభిచారం అనేది ఉంది ఆ ముళ్ళు అన్నారు. ఎంత తీర్పు ఎక్కొచ్చింది? లేకపోతే 1000 తరములు కృప. కాబట్టి సేవకుల జోలికి పోకండి, అభిషిక్తుల జోలికి పోకండి. అది తెలుసుకున్న దావీదు, ఎందుకు ఈ విషయం చెప్తుంటే అది తెలుసుకున్న దావీదు అనేక మార్లు తిరుగుతూ ఉన్నాడు. ఒక్క దెబ్బగా చంపేస్తాడు సౌలుని, కానీ చంపలే. అభిషేకించిన ఆయనకి విరోధంగా మాట్లాడి విరోధంగా కత్తిలోని చంపాడు తప్ప అతన్ని చంపలేదు. అతను ఒక మాట కూడా, సౌలుని ఒక మాట కూడా అనలేదు. అప్పుడు కృప ఏమైందంటే అధికమైపోయింది కృప. హల్లెలూయా. నా సేవకు తీర్పిచ్చుటకు నీవేవాడు. ఆ కృప కొరకు దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పవలసింది, అయ్యా నా దావీదులాగా తనకున్న స్థాయంతా మర్చిపోయి స్థాయంతా పక్కన పెట్టేసి, అయ్యా నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు, నీ కృపతో నన్ను రక్షించు, నీ కృపతో నన్ను బలపరచు, నీ కృపైన గాయములక నీ కృప రెక్కల కింద నన్ను భద్రపరచు, నీ కృపలో నన్ను ముద్రించు, నీ కృపాభిషేకము నాకు ఇవ్వయ్యా, నీ కొలతలేని కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చిన్న ప్రార్థన మనం ఈరోజు చేయగలిగితే మీ పిల్లల మీదకి దావీదు మీదకి వచ్చిన కృప వచ్చిన గాక.
అబ్రహాం మీదకి వచ్చిన కృప మీ మీదకి వచ్చిన గాక. నేను సొలొమోను మీదకి వచ్చిన జ్ఞానాత్మాభిషేకం కలిగిన మీ బిడ్డల మీదకి ఆ కృప వచ్చును గాక అని ప్రార్థిద్దాం. లేచి నిలబడదాం. ఆ కృప మిమ్మల్ని నిశ్చయముగా దీవించి